నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరగా జగన్ తన నిర్ణయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేశారు. ఇప్పటికే ఎన్డీఏ నాయకులు తమతో సంప్రదించారని, ముందుగానే వారికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చామని జగన్ తెలిపారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా సుదర్శన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఆయన న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అపారమైన సేవలు అందించారు. కానీ మేము ముందే ఎన్డీఏకు మాట ఇచ్చినందున ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో అపార్థం చేసుకోవద్దని, తన నిర్ణయాన్ని అన్యాథభావంగా తీసుకోవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయన స్పష్టమైన ధోరణి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి కాల్ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. అయినా కూటమికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించవచ్చు. కానీ అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా కూటమికి ఎగనెస్ట్గా కాకుండా ఎవరు ఉపరాష్ట్రపతి హోదాలో ఉంటే బాగుంటుందని ఆలోచించి కూడా ఈయన ముందడుగు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కొన్ని మాటలు ఎలా వినిపిస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కి అస్సలు పడదని, అందుకోసమే కూటమిని సమర్థించాల్సి వచ్చిందని మరికొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో జగన్మోహన్ రెడ్డిది కీలక పాత్ర అనే చెప్పొచ్చు. ఆయన సానుకూల స్పందన గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.